ప్రైవేట్ హాస్పిటల్స్ ముత్తి కుహారాలాగా మారుతున్నాయి. ఆరోగ్యం బాగలేదనేసి హాస్పిటల్కి వెళ్తే మరి మృతదేహాలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కర్నూలు నగరంలోని దేవనగర్లో ఉన్న జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. మౌర్య హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఈ హాస్పిటల్కి పావన్ అనేటువంటి మహిళ ఆరోగ్యం బాగలేదనేసి హాస్పిటల్కి తీసుకొచ్చారు. అయితే డాక్టర్ నిర్లక్ష్యం వల్ల చనిపోయారు. అర్ధరాత్రి పోలీసుల ద్వారా బంధువులకి సమాచారం ఇచ్చారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ హాస్పిటల్ ఎదురుగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏం జరిగిందనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి కొంతమంది బంధువులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగిందనేటువంటి అంశం మీద మాట్లాడడానికి కొంతమంది ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సార్, ఏం జరిగింది? రాత్రి ఏమైంది సార్? పావని పేషెంట్ని డాక్టర్ కళాసౌందర్య మేడం దగ్గర 2 డెలివరీ చేసింది. తర్వాత వచ్చేసి మీ కడుపులో కొంచెము బుడగల్లాగానే మీరు చెక్ చేయించుకోండి అంటే ఆమె చేసేది ఈ హాస్పిటల్ కాదు, జిఎన్ఆర్ హాస్పిటల్లో చేస్తుంది. అక్కడికి పోయి చెక్ చేయించుకుంటే మీ కడుపులో బుడగలు ఉన్నాయి తీసేస్తా అని చెప్పి తీసేసింది. తీసేసిన మళ్ళీ 1 నెల తర్వాత రండి అని చెప్తే మళ్ళీ నెల తర్వాత పోతే కొన్ని ఇంకా స్పెక్ట్ ఉన్నాయి పార్టికల్స్, అవి తీసేయాలంటే మీరు 30,000 తెచ్చుకోవాలి. ఇక్కడ చేయము, వేరే హాస్పిటల్ తీసుకుపోయి చేస్తామంటే వెంటనే ఏ హాస్పిటల్ తీసుకువెళ్తున్నారు, ఎక్కడ చేస్తారని అడిగితే మేము ఎవరికి చెప్పము, మీరు డబ్బులు తెచ్చుకుంటే మేము చేస్తాం, ఏ హాస్పిటల్కి అనేది కూడా నేను చెప్పను అని చెప్పేసి డబ్బులు తీసుకుని డబ్బులు చూసిన తర్వాత మరసంగా ఇక్కడ తీసుకొచ్చి అడ్మిట్ చేసి 6 గంటల లోపల చనిపోయిందని చెప్పేసి ఒకసారి చనిపోయింది. మేము పిఆర్సీ చేసి బతికిచ్చాం, మళ్ళీ క్యూర్ అవుతుంది అని చనిపోయిన తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తూ 40,000 ఫార్మసీ బిల్ తీసుకొని తర్వాత 10 గంటలప్పుడు 10 మంది పోలీసులను తీసుకొచ్చి అందరిని బయటకు పంపించి మళ్ళీ 40 మంది పోలీసులను పిలిపించి అప్పుడు పోలీసులు డిక్లేర్ చేస్తున్నారు పావని చనిపోయింది, మీరు ఎక్కడ ఎందుకున్నారు ఇక్కడ అని. మాకు ఇంతవరకు ఒక డాక్టర్ చెప్పలేదు, ఒక పోలీసులే డిక్లేర్ చేస్తున్నారు చనిపోయిందని చెప్పేసి. అంటే పోలీసులకి ఏం సంబంధం హాస్పిటల్లో? డాక్టర్లు పోలీసులు కుమ్మక్కైనారని మా అనుమానం. ఇంతవరకు లేదంటే ఇంతవరకు పేషెంట్ చనిపోతే ఎవరైనా రెస్పాన్సిబిలిటీ. ఇంతవరకు ఒక డాక్టర్ వచ్చింది లేదు, ఒక చూసింది లేదు. కళాసౌందర్య మేడం ఒక చూసినారు, మాట్లాడినారు, మధ్యలో సర్జరీ మధ్యలో ఎస్కేప్. ఇంతవరకు ఫోన్ చేసినా రెస్పాండ్ లేదు, అసలు ఇప్పటి వరకు రాలేదు. పేషెంట్ చూస్తే 6 గంటలకు చనిపోయిన పేషెంట్ని 40 మంది పోలీసులను పెట్టించి 2 గంటలకు డిక్లేర్ చేపిస్తున్నారు మాకు. అంటే చనిపోయిందని మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారు? పోలీసులు ఎలా చెప్తారు? పోలీసులు 40 మంది వచ్చేసి పావని పేషెంట్ వాళ్ళు ఎవరు ఉంటే మేమేంటి ఆల్రెడీ చనిపోయింది కదా, దానికోసమో మళ్ళీ సెక్యూరిటీకి పంపించారు, మీరు ఏమైనా హాస్పిటల్ ధ్వంసం చేస్తారేమో అని గొడవ చేస్తారు. మా గొడవలు వద్దునైనా మాకు న్యాయం కావాలి, మేము వేడుకుంటున్నది మా సమస్య ఇది సార్, దానికోసం పోరాడుతున్నాం. అంటే డాక్టర్ చెప్పలేదు అసలు చనిపోయిందని చెప్పలేదు సార్. చనిపోయింది, సీరియస్ ఉంది, స్ట్రోక్ వచ్చింది, మేము మళ్ళీ బతికించినాము, ఇబ్బంది ఏం లేదు, 48 గంటల వరకు మేము చెప్పలేము అని చెప్పిన వాళ్ళు బ్యాగ్ గేట్ నుండి అట్ట పరారు. దరిదాపు 9 గంటలకు పోయిన వాళ్ళు 2 వరకు ఎవరు లేరు డాక్టర్లు. 2 గంటలకు పోలీసులు వచ్చి డిక్లేర్ చేస్తున్నారు పావని చనిపోయింది, మీ పేషెంట్ మీరు ఇమ్మీడియట్గా తీసుకొని పోండి అని చెప్పేసి. డెలివరీ కోసం మీరు ఇక్కడికి వచ్చారా? డెలివరీ కాదు సార్, యాక్చువల్గా 2 డెలివరీలు అయిపోయినాయి. మళ్ళీ జనరల్ చెకప్కి కడుపున వస్తుంది అంటే అట్లా పోతే మీ కడుపులో బుడగలునే తీసేస్తే మీ కడుపులు క్లీన్ చేయని చెప్పింది. ఓసారి చేసింది, తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి, అవి మేజర్ హాస్పిటల్లో చేయాలి. ఏ హాస్పిటల్ అంటే హాస్పిటల్ నీకు చెప్పను, మీరు డబ్బులు తీసుకొని రండి, డబ్బులు తీసుకొచ్చిన తర్వాత మాట్లాడతా. తర్వాత వారం రోజుల నుండి ట్రై చేస్తూనే ఉన్నాం, మేడంతో మాట్లాడదాం, ఏం ప్రాబ్లం చెప్పండి అని. ఆమె ఎవరికి రెస్పాండ్ కాలేదు. చనిపోయిన తర్వాత కూడా వచ్చి అడిగితే ఏ మేడం అంటే స్ట్రోక్ కొట్టింది చనిపోయింది. ఆమె పోయిన నెల మా కోడలికి కొంచెం తెల్లమాయిలు అవుతుంది, కళాసౌందర్య కాటికి వచ్చింటే ఏం చెప్పింది ఆమె, కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది, నేను కడుపు క్లీన్ చేస్తా అని చెప్పింది. సరే అని చేపించుకోయింది. 15 రోజులే, డేట్ సరిగ్గా గుర్తులేదు, చేపించుకోయింది. మళ్ళీ ఎక్స్రే తీపిచ్చితే ఇంకా పోయలేవు, ఇది కెమెరా పంపించి చేస్తాను నేను, ఏం ప్రాబ్లం కాదు, మంచిగా అవుతుంది అని చెప్పిందంట. నిన్న ఉదయం వచ్చినారు సార్, 3 గంటలకు పిలుచుకుపోయినారు. ఇంకా అప్పటికి ఏమైందో మాకు అప్పుడు ఆమె 5:30కు 6 గంటలకు చెప్తుంది స్ట్రోక్ వచ్చింది, మేము వచ్చినాము, మళ్ళీ బాగా అయింది, మళ్ళీ రావచ్చేమో, ఐస్లో పెడతామో నింది. కానీ అప్పటికే పోయింది మేడం, ఆమె చెప్పలేదు, అప్పటికే పోయింది. వాళ్ళ బాధ్యత కదా, ఇప్పుడు కడుపు క్లీన్ చేసింది, మళ్ళీ రా అని చెప్పింది అన్ని. నువ్వు ఇంత ఇబ్బంది అంటే మేము ఇంకో హాస్పిటల్ పోతుంటిమి, మేము మళ్ళీ అడిగేసరికి అవతల డోర్లో వెళ్ళిపోయింది మాకేం చెప్పకుండా. అదేనా బాధ్యత? ఈ పిల్లలకి ఎవరు తోడు? ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇంకోరు వాళ్ళు వచ్చిన తర్వాత తెలిసింది సార్ మాకి. 2 గంటల వరకు
మేము అడిగినాము ఏం పరిస్థితి ఎట్లా ఏమి అంటే ఏం లేదు బాగానే ఉంది, కొద్దిగా హార్ట్ అటాక్ లెక్కలు వచ్చింది, తగ్గిపోతుంది ఏం కాదు అని చెప్పింది. సరే మళ్ళీ తర్వాత అందరినీ పోలీసు వాళ్ళని ఇంక్వైరీ చేసుకొని వాళ్ళు ఈడ వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పినారు. డాక్టర్ అయితే మాకు వచ్చి ఏం చెప్పలేదు సమాధానం. ఇట్లుంది మీ పేషెంట్ ఇట్లా చనిపోయింది ఇట్లా అనే మాట లేదు. వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పిన తర్వాత మేము మళ్ళీ మీరు ఏమన్నా చేస్తారా సార్, మేము ఏం చేయం, మాకు న్యాయం జరగాలని చెప్పినాం సార్. ఇప్పుడు మీరు వీడియో వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు మేము ఫోన్ కూడా చేసినాం డాక్టర్లకి, రెస్పాన్స్ లేదు ఏమి. ఇప్పుడు మళ్ళీ మీకు పిలిపించినాము. మీకు పిలిపించిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇంక్వైరీ వస్తారు మాట్లాడతారయ్యా, నేను పిలిపిస్తానయ్యా. ఇదేనా సార్ చేసేది? ఇలా జరిగిందని ఏమైనా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా మీరు? మేమేం కంప్లైంట్ ఇవ్వలేదు సార్. వాళ్ళు తీసుకోండి అన్నారు. కంప్లైంట్ ఇస్తారా అంటే మేము ఉదయం ఇస్తామో ఏమి ఇస్తామో సార్, మా బాధలో మేము ఉండము, మేము ఇప్పుడు ఏం కంప్లైంట్ ఇవ్వలేము. మాకు ఇది సార్, మాకు ఇప్పుడు ఈ పిల్లల్ని మా బాధ ఎవరికి సార్, ఏం చేయాలి ఎట్లా? ఇప్పుడు డాక్టర్ అంటే ఒక దేవునితో సమానం అని డాక్టర్ని అనుకుంటాము. డాక్టర్లు ఇట్లా మోసం చేస్తే ఎట్లా సార్ చెప్పండి? వాళ్ళు ఇటువంటి వాళ్ళని డబ్బు కోసము మనుషులను చంపేస్తున్నారు, కేవలం డబ్బుకే. అంటే నీ డబ్బు కోసం మంది ప్రాణాలు వాళ్ళని ఎవరు దాకాల సార్? చిన్న పిల్లలు కనీసము ఆ పాప ప్రాబ్లం ఎక్కువైనప్పుడు సీరియస్ అయినప్పుడు మాకు వచ్చి చెప్పాలి కదా. ఒక డాక్టర్ కానీ ఒక నర్సు కానీ బయటకు వచ్చి ఈ రకంగా ఉందని మాకు చెప్పలే. మేము ఎంతమంది మీ దాదాపు అంటే ఒక 60-70 మంది వచ్చినాం వీటికి. ఎందుకు? మా కోడలు మా పాప అని. మేము ఇంతమంది మీద కూడా ఆడితే నువ్వు అవతలకు దింగపోతే ఏంది అది? నువ్వు డబ్బుకి కేవలం డబ్బుకే బానిసైనావు. అవు మానధన ప్రాణాలని కళ్ళు కట్టుకొని మేము వస్తే అంటే మీరు కూడా డబ్బు కట్టలేరు కాబట్టి ఇదంతా కావాలని డాక్టర్లను ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేయాలని ధర్నా చేస్తున్నారంటే లేదు. డబ్బు కట్టినాం మేము, డబ్బు కడుతూనే ఉన్నాం. 2 సర్జరీలు చేసినాం కదా. ఇప్పుడు 2 సర్జరీలు చేసినాము, నమ్మినాం నిన్ను. ఇప్పుడు నువ్వు 2 సార్లు సర్జరీ చేసినావు, పిల్లలు పుట్టినారు, నిన్ను నమ్మినప్పుడు నువ్వు మాకు మోసం చేస్తావా? మాకు న్యాయం జరగాల. పావని ఎందుకు చంపినారు? నీకు చేత కానప్పుడు ట్రీట్మెంట్ చేయకూడదు. బాగిను నువ్వు ఎంబీబీఎస్ఆ? ఈడ RMB డాక్టర్లను పెట్టి మౌర్య వ్యాధి ఇది, దీన్ని పల్లెంగే పోతా గ్యారంటీ. ఇచ్చిపెట్టు. నువ్వు RMB డాక్టర్లను పెట్టి కమిషన్ల కోసం, మీ కడుపు కోసం, మీ ఆస్తి కోసం, మీ డబ్బుల కోసం జనాలను చంపుతావా? ఎవరు చెప్పినారు మీకు ఇది? ప్రభుత్వము కఠిన చర్య తీసుకొని ఇటువంటి హాస్పిటళ్ళని సీజ్ చేయాల. ఇప్పుడు తమిళనాడులో ఏం చేస్తున్నాడు విజయ్? బాగా గుర్తుపెట్టుకో సార్, ఎర్సాకు విజయ్ ఏం చేస్తున్నాడు? స్పాట్ల పేషెంట్ చనిపోతే హాస్పిటల్ని సీజ్ చేయండి అన్నాడు. ఆ రకంగా కష్టంగా సీజ్ చేయాల. సంఘటన మరొక కుటుంబంలో జరగవద్దని చెప్పేసి DMHO గారికి కానీ కలెక్టర్ గారు కానీ దృష్టికి తీసుకుపోయి ఇటువంటి హాస్పిటళ్ళకి లైసెన్స్లు ఇచ్చినటువంటి వారిని రద్దు చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. దీంట్లో ఉన్నటువంటి డాక్టర్ల గురించి కానీ డాక్టర్ల సర్టిఫికేట్ కానీ అని ఒకసారి DMHO గారు ఐడెంటిఫై చేయాలని నేను మరీ కోరుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు మా కుటుంబం సర్వస్వం కోల్పోన్నాం. కానీ ఇటువంటి సంఘటనలు ఇంకో కుటుంబంలో జరగవద్దని ఇటువంటి హాస్పిటల్ మీద ప్రభుత్వము కలెక్టర్ గారు దృష్టి పెట్టి చర్య తీసుకున్నారని మరీ కోరుకుంటున్నాం. చూస్తున్నాము హాస్పిటల్లో ఠాగూర్ సినిమాను తలపించేలాగా జరిగింది. మరి డెత్ కన్ఫర్మ్ చేసిన తర్వాత పోలీసులు చేశారు, డాక్టర్లు పారిపోయినటువంటి పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. అయితే మనతో మాట్లాడి కొంతమంది పోలీసులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు ఇక్కడ ఈ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు? ఎందుకు ఈ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు? ఏం సార్ ఇక్కడ ఎందుకు ఉన్నారు హాస్పిటల్ దగ్గర? ఇక్కడ ఏదో గొడవ అయింది, జనాలు వచ్చినారని వచ్చినాం సార్. పోలీసులే చనిపోయారని చెప్పేసి పేషెంట్ బంధువులు చెప్పారంటున్నారు, ఆరోపిస్తున్నారు. మీరేమంటారు? అని ఎవరు చెప్పినారు సార్? ఎవరు పేషెంట్లకు చెప్పినారని చెప్పినారు. పోలీసు వాళ్ళకి మాకేం పని అని చెప్పని బంధువులు చెప్తున్నారు కదా, బంధువులు చెప్తున్నారు. ఇట్లా పిలిచండి, ఎవరు చెప్పినారో చెప్పండి. ఇట్లా పిలిచండి, ఎవరు చెప్పినారో. మీరు చెప్పారా లేదా? నేను చెప్పలేదు, నా డ్యూటీ కాదు, నేను డ్యూటీకి ఇప్పుడు వచ్చిన, నాకు తెలియదు. ఎవరు చెప్పినారంటే మనం చూస్తున్నాం, పోలీసులు కాపలా కాస్తున్నారు. పోలీసులే సమాచారం ఇచ్చారు. చనిపోయారని చెప్పిన తర్వాత కూడా సుమారు 22,000 రూపాయలు బిల్లు కట్టించుకుంటారు. మోరియన్ హాస్పిటల్ డాక్టర్ వైద్యం చేయాల్సినటువంటి డాక్టర్ దొడ్డిదారిన పారిపోయారు, మాకు అన్యాయం జరిగింది, నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారని చెప్పేసి బంధువులు ఆందోళన చేస్తున్నారు. పోలీసులు నిలదీస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మన హాస్పిటల్ వద్ద కనిపిస్తోంది. విడుదల చంద్రశేఖర్తో హుసేన్, RTV, కర్నూలు.